హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ విరాజ్ ఛానల్. ఈరోజైతే మనం జాంకాయ తోటకైతే వచ్చాము. ఇదిగో చూసుకోవచ్చు, జాంకాయ అయితే పోయిపోతున్నాను. సో లక్కీ బాయ్, దొరకడమే మనకి పండు జాంకాయ దొరికింది. మనకి చేరికి రావడానికి కారణం ఏంటంటే మునక్కాయ ఆకు కోసం అయితే వచ్చాము. మునక్కాయ చెట్లు అయితే మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ మునక్కాయ చెట్లే. అయితే మునక్కాయ ఆకు ఎందుకంటే మునక్కాయ ఆకులో ఉండే మనకి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అధికంగా ఉంటాయి మునక్కాయ ఆకులు. అందువల్ల ఆకు కోసం అయితే వచ్చాము. నాకు ఇక్కడ 2 ఉన్నాయి, మరి లావులావి తీసుకుంటావా? 2 ఉన్నాయి లావులావి, కొంచెనా చూడొచ్చు. ఇదిగో 2 జాంకాయలు ఇవి కోస్తున్నాను. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇక ఈ 2 తీసుకొని, ఇది ఒకటిదంట. ఇది ఈ 2 బాగుంది. ఇందాక కోసానా? నాకు ఎక్కువ ఆశ అయితే లేదు, నేను ఒకటే కోసాను. మీరు చూసుకోవచ్చు, ఈ షోలో టమాటాలు కూడా ఉన్నాయి. ఈ చేను ఎవరో కదా, మా మామ వాళ్ళది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మునక్కాయ చెట్లు అయితే వరుసగా ఉన్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు మునక్కాయ ఆకు కోసి ఈరోజు పప్పులో పెట్టుకోవడానికి మునక్కాయ ఆకు కోసం అయితే వస్తున్నాం. మునక్కాయలు అయితే మనకి ఏం లేవులే, కానీ ఆకు అయితే ఉంది. ఆకైనా మునక్కాయలైనా 2 ఒకటే. మనం తినడానికి యూజ్ అవుతాయి బాగా. అన్న చేలో మంది ఏమైనా కొట్టిర్రా ఆయిల్? ఈ నాటుకాయలు అయితే కావి, హైబ్రిడ్ కాయలు. తింటుంటే నీరు ఉంది కాయ. మీరు చూసుకోవచ్చు, ఇది మునక్కాయ చెట్టు. మనం ఇప్పుడు దీని ఆకు పోయిపోతున్నాం. పప్పులో పెట్టుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి మీరు, మునక్కాయ ఆకు వల్ల ఎన్ని యూజ్ చేసి ఉన్నాయో. మునక్కాయ ఆకు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మునక్కాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మనకి ఆరోగ్యంలో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మనకి దీంట్లో ఐరన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ శరీరానికి బలం అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఆకు అనేది ఎలా కోస్తున్నాను. లేడీస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకు అనేది. మనం దీంట్లో పప్పులు వేసుకొని వండుకునేది ఎక్కువగా తింటుంటారు. దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అన్నిట్లో కల్లా ఈ మునగాకు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా అప్పుడప్పుడు తినడానికి అయితే ట్రై చేయండి మునగాకుని. దీనివల్ల మన శరీరంలో చాలా మార్పులు అయితే మీరు చూడొచ్చు. శరీరం కాంతివంతంగా అయితే ఉంటుంది, ఎముకల్లో బలం కూడా ఉంటుంది. కాబట్టి ఆకు అనేది ముద్రాకు పోయకుండా లేత ఆకు అయితే మీరు కోసుకొని పప్పులో పెట్టుకొని, ఎక్కువ కాకుండా తక్కువలో తీసుకోండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వచ్చే దారిలో అయితే మీరు చూసుకోవచ్చు, గబ్బిలం అయితే మనకి అక్కడ కరెంటు తీగల మీద అయితే ఏలాడుతుంది. మేమైతే మామూలుగా అది పడుకుందని అనుకున్నాము, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది చనిపోయింది. మీరు చూడొచ్చు, దాని తలకి కొమ్ములు అయితే ఎలాగ ఉన్నాయి, అవి చెవులు. అవి చూడు ఎంత భయంకరంగా కనబడుతుందో మీరు చూసుకోవచ్చు. అది బాడీ అయితే దానికి తగిలి ఉంది, అందువలన చనిపోయింది. అది రెక్కలు తగలడం వల్ల అయితే కరెంటు పాస్ అవ్వదు, బాడీ తగిలితేనే అవి చనిపోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.